హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. నేను మీ పుష్ప సురేష్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు అయితే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న ఒక కొత్త వంటతో వచ్చేసా. నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. అదేంటి అంటే పచ్చి పునుగుల కర్రీ. ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. అది ఎలా అనుకుంటున్నారా? ముందుగా 4 గంటల పాటు నానబెట్టుకున్న మినపగుళ్ళని తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. 4 గంటలు మాత్రమే ఏంటి అనుకుంటున్నారా? నాకు టైం లేక 4 గంటలు నానబెట్టాను. మీరైతే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. నేను కొత్తగా కొన్న రోళ్ళు చాలా బాగా గ్రైండ్ అవుతుంది. ఇదైతే త్వరగానే అయిపోయిన తర్వాత దీన్నంతా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత అదే రోట్లో ఒక టమాటో, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో నేనైతే స్పూన్ మాత్రం వాడలేదు, మీరైతే వాడండి. చేయి చాలా మంట పుట్టింది. తర్వాత అదే రోట్లో ఉల్లిపాయ, తెల్లుల్లి, అల్లం, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా దంచి తర్వాత రుబ్బుకుంటే ఈజీగా అవుతుంది. దీన్ని మెత్తగా రుబ్బుకొని కొద్దిగా పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత టమాటో పేస్ట్ కూడా వేయించి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ గ్యాప్లో మినపరుబ్బులో సూజీ రవ్వ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేగాక కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలపాలి. మసాలాలు బాగా వేగి మంచి సువాసన వస్తుంది. అప్పుడు తగినంత వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మినపరుబ్బుని తీసి చిన్న చిన్నగా నేను చూపించిన విధంగా పునుగుల్లా వేసుకోవాలి. మొత్తం వేసేసాక వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మెల్లగా గరిటెతో కలుపుకొని మూత పెట్టేయాలి. ఓ 6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మంచి సువాసనతో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. అంతే, పునుగుల కర్రీ రెడీ. కుదిరితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.